హాయ్ అండి, కాకరకాయ కారం ఎలా చేసుకోవాలో ఈరోజు చూపిస్తాను. ముందుగా కాకరకాయలు చెక్కు తీసుకోవాలండి. సన్నగా చక్రాల్లా కోసుకొని కొంచెం పెరుగు, పసుపు, ఉప్పు వేసి మజ్జిగలా చేసుకొని ఒక అరగంట సేపు ఇందులో కాకరకాయలు నానబెట్టాలండి. చేదంతా పోతుంది. తర్వాత స్టవ్ వెలిగించుకొని చిన్న బాండీ పెట్టుకొని దీంట్లోకి కావలసిన కారం తయారు చేసుకుందామండి. పల్లీలు, నువ్వులు, కొంచెం ధనియాలు, జీలకర్ర ఇవి లైట్గా వేపుకోవాలండి. ఇవన్నీ వేపినవి మసాలా చేసుకోవాలండి. కాకరకాయలు వేపుకోవటానికి బాండీ పెట్టి ఆయిల్ వేసానండి. ఇప్పుడు ఈ కాకరకాయలన్నీ పిండేసి తీసేయాలండి. నువ్వులు, పల్లీలు పౌడర్ చేసుకున్నానండి. ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలండి, కారం ఇవి మొత్తం మసాలా పట్టుకోవాలండి. సాల్టు, 2 ఎండుమిరపకాయలు వేసానండి. చూడండి, ఎలాంటి వాళ్ళకైనా కాకరకాయ ఫ్రై నచ్చుతుందండి. తాలింపులు వేసుకోవాలండి. ఇప్పుడు మనం తయారు చేసుకునే కారాన్ని కూడా ముందు ఆయిల్లో వేసి వేపుకున్నాక ఈ కాకరకాయలు కూడా వేసి బాగా కలుపుకోవాలండి. చూడండి ఎంత బాగా వచ్చిందో కాకరకాయ కారం. వేడి వేడి